ఇప్పుడు 90s మిడిల్ క్లాస్ దాంట్లో ఆ సన్నివేశాలన్నీ కూడా మన ఇంట్లో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇళ్లలో అదే ఉంటుంది. ఆ ఉప్మా విషయం కానీ మొత్తం సినిమా అంతా కూడా అదంతా అసలు ఒరిజినల్ స్టోరీ అయినా మొత్తం. అవును సార్, అందులో ఆల్మోస్ట్ ఆల్ రియలే. ఆదిత్య వాళ్ళ ఇంట్లో జరిగే ఎపిసోడ్స్నే సినిమాగా తీసాడు. ఆ 100 రూపాయల నోటు కానీ, ఉప్మా కానీ, ఇవన్నీ కూడా ఆదిత్య అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో జరిగిన వాటిని బేస్ చేసుకొని దాన్ని కొంచెం డ్రామటైజ్ చేసి తీసాడు సార్. కానీ వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్లే అంత పెద్ద హిట్ అయింది అనుకున్నాను నేను. అవును సార్, అవును. అది రిలేటబుల్, అందరికీ చాలా మంది దానికి కనెక్ట్ అవుతారు కాబట్టి. అదైనా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అయినా ఈ రెండింటిలో ఏంటంటే సార్ రిలేటబిలిటీ ఎక్కువ. అదేమో 90s కిడ్స్ అందరూ రిలేట్ అవుతారు, ఇదేమో 2000s 1998 లేదా 2015 ఆ టైంలో, ఫేస్బుక్ టైంలో ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. సో ఆ రిలేటబిలిటీయే ఎక్కువ అప్లాజ్ తీసుకొచ్చింది సార్. ఓకే, అసలు వీళ్ళందరూ ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు? ఆదిత్య కానీ, నవీన్ మేడారం కానీ, ఇప్పుడు సాయి మార్తాండ్ కానీ ఎలా కనెక్ట్ అయ్యారు? నవీన్ మేడారం అన్న అండ్ ఆదిత్య యూకే నుంచి తెలుసు సార్ వాళ్ళకి. ఎందుకు యూకేలో ఎందుకున్నారు? యూకేలో మనోడు అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది సార్ ఆదిత్య. సో నవీన్ మేడారం అన్న అక్కడ పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్లో వర్క్ చేశారు. అక్కడ అవును, అవెంజర్స్ పెద్ద పెద్ద మూవీస్కి, కొన్ని మూవీస్కి వర్క్ చేశారు. సో అక్కడ తెలుసు. ఇక్కడికి వచ్చాక ఫేస్బుక్లో వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చినాము అంటే, యూకే నుంచి హైదరాబాద్కి వచ్చారంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిశారు. ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యి దానివల్ల డైరెక్ట్గా మీట్ అయ్యి అలా అయింది వాళ్ళిద్దరిది. నేను అదే కనెక్ట్ అవ్వడమే ఎడిటర్గా కనెక్ట్ అయ్యాను. ఆదిత్యకి, నవీన్ అన్నకి, వాళ్ళందరికీ నేను డెవిల్ అప్పుడు కనెక్ట్ అయ్యాను. సాయి మార్తాండ్ ఎట్లా వచ్చిందంటే మౌలి తీసుకొచ్చాడు. ఓకే, మౌలి రూమ్మేట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అక్షయ్ అని. అక్షయ్ సాయి మార్తాండ్ ఒక సినిమా చేయాలి. ఓకే, సో ఆ సినిమా మీద వాళ్ళ రూమ్కి వెళ్ళారు. వేదిక మీద కదా. అవును, ఆ ముగ్గురులో ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఉన్నాడు సార్. అంటే మౌలి రూమ్మేట్ అంటే మౌలి ఒక్కడే ఉంటాడే ఏంటి ఇక్కడ? అవును సార్, ఫ్యామిలీ అంతా అక్కడ ఊర్లో ఉంటారు. ఏ ఊరు? గాజువాక వాళ్ళది, వైజాగ్ ఉంటారా? ఇక్కడ ఒక్కడే సింగిల్ గానే ఉంటాడా? అవును సార్, ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు ఇండస్ట్రీలో చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారా? లేదు సార్, ఇంకా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు అక్కడే ఉంటారు, మనోడు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి ఉంటాడు. సో ఇప్పుడు ముగ్గురు సక్సెస్ఫుల్, వెరీ హ్యాపీ. అంటే నిజంగా అతను, నేను రాత్రి బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు విన్నా నేను. చంద్రమోహన్ లాగా ఉండాలని చెప్పి హైట్ తక్కువైనా కానీ యూట్యూబర్గా కూడా అతను బాగా సక్సెస్ అయ్యాడు. అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని బట్టి. పెద్దవాళ్ళందరూ రిలాక్స్ అయిపోతున్నారు, పెద్ద డైరెక్టర్లు అందరూ పెద్ద బడ్జెట్ అవన్నీ రిస్క్ ఎట్లయినా. ఇదే సేఫ్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది నాకు. ఏమంటారు? అంటే దేనికున్న లిబర్టీ దానికి ఉంటుంది సార్. ఇప్పుడు అంత హ్యూజ్ పెట్టి తీస్తున్నారంటే దాంట్లో ఎలిమెంట్స్ కూడా అలా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా ఆ బడ్జెట్లో తీస్తే వర్కౌట్ కాదు. అదే వర్కౌట్ కాదు. ఈ సినిమాకి ఇంతే బడ్జెట్, ఆ సినిమాకి అంతే బడ్జెట్ పెట్టాలి. ఈ సినిమాకి ఇంతే సార్. ఇప్పుడు ఇది ఇంతలో తీస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ పెడితే రిస్కే. అది పెట్టి కూడా ఎక్స్పెక్ట్ చేయదు సార్. అదే ఇది ఒక లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ, కలర్ చిల్లర తిరిగేవాళ్ళు. అంటే సినిమా తీయడం అంత ఒక ఎత్తు, దాన్ని జనంలో తీసుకెళ్ళటం ఒక ఎత్తు. ఇక్కడ బన్నీవాసు లాంటి వాళ్ళు దీనికి యాడ్ అవడం కూడా చాలా ప్లస్ అయింది అనుకోవచ్చా? అవును సార్, చాలా ప్లస్ అయింది సార్. ఆయన వంశీనందిపాటి గారు, బన్నీవాసు గారు ఫస్ట్ చూసినప్పుడే వాళ్ళు చాలా విపరీతంగా ఎంజాయ్ చేశారు. మేమే చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు సార్. ఎక్కువ అంటే రిలీజ్కి మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకున్నాం బిగినింగ్లో. ఓకే, కానీ అంత చేయలేదు. ఫస్ట్ రావడమే వీళ్ళే వచ్చారు, రాగానే వాళ్ళకి ఓకే అయిపోయింది. ఓకే, దానికి ఎక్కువ థియేటర్ దాకా తీసుకెళ్ళడానికి ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకున్నాం. సో ఆ స్ట్రగుల్స్